పరిశుద్ధ లేఖనంలో నుండి 29వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. స్తోత్రం చెప్పండి. అందరూ ఒక్కసారి వాక్యాన్ని చదవండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన దేవునికి ఒక శ్రేష్టమైన పేరు ఉంది. ఆయన బలవంతుడు. ఎవరైనా బలవంతుడు. ఆయన బలవంతుడు మాత్రమే కాదు, మనకు గొప్ప బలమును అనుగ్రహించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీకు గొప్ప బలమును ఇచ్చే దేవుడు. నీ జీవిత ప్రయాణమునకు కావలసిన బలమంతా ఆయన యొద్ద నుండే నీకు దొరుకుతుంది. ఈరోజు ప్రభు అదే నీతో మాట్లాడుతున్నాడు. ఐ యామ్ యువర్ స్ట్రెంగ్త్. ఈరోజు మన ప్రసంగం టైటిల్ ఏంటంటే, ప్రభుదాసు, నేనే యెహోవాయే నా బలం, నేనే నీ బలం. ఏమంటున్నాడు దేవుడు? మాట్లాడండి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ చెవుల్లో నీకు ఒక మాట చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నీ బలము నేనే. నీ జీవిత ప్రయాణానికి కావలసిన బలమంతా నేనే నీకు అనుగ్రహిస్తాను. అబ్బా, ఎంత మంచి దేవుడండి. ఆమేన్, ఆమేన్ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అది లోక సంబంధముగా నువ్వు పొందుకునే బలము కాదు. అది బూస్ట్ హార్లిక్స్ ద్వారా వచ్చే బలం కాదు. ఈ రోజుల్లో డబ్బున్నవాడే బలవంతుడు అనుకుంటున్నావేమో. అది డబ్బు ఇచ్చే బలము కూడా కాదు. ఏదైనా రాజకీయ తోడ్పాటు ఉంటే అది గొప్ప బలం అనుకుంటున్నావేమో. అది కూడా బలము కాదు, అది కూడా బలము కాదు. నిజమైన బలం ఏమిటంటే, నీ తల్లి గర్భములో నిన్ను నిర్మించిన దేవుడు ఈ భూలోక ప్రయాణం అంతా పూర్తి చేసుకొని మరలా ఆయన ఒడిలోకి నువ్వు చేరేదాకా ఈ లోక యాత్రలో నీ జీవిత పరిస్థితులన్నిటిలో నిలబడి పోరాడి గెలిచి ఆయన కృపతో కొనసాగడానికి ఆయనే నీకు బలమును అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఎవరిస్తారా బలం? ఎవరిస్తారు? నేనే ఇస్తానంటున్నాడు ఆయన. ప్రభువా, నాకు బలం చాలట్లేదు, ప్రభువా ఇక నా వల్ల కావట్లేదు, ప్రభువా నా శక్తి సరిపోవట్లేదు, నేను పోరాడలేకపోతున్నాను, పోరాడి అలిసి విసికి వేసారిపోయాను, ప్రభువా నా వల్ల కావడం లేదు అని అనుకుంటున్న నీకు ఈ మొదటి ఆరాధనలో నీ తండ్రి ఏం చెప్తున్నాడంటే, నా బలము నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. కుటుంబ పరంగా కలిగే పరిస్థితులు, కుటుంబ పరంగా నీ బిడ్డల జీవితాల్లో ఉన్న పరిస్థితులు, నీకు శక్తి చాలట్లేదు, నీకు బలం చాలట్లేదు, అనారోగ్యం నీ మీద దాడి చేస్తుంది. ఏదో ఒక వ్యాధి నుంచి బయటపడ్డానంటే ఇంకొకటి ఏదో కనబడుతుంది. ఈ నొప్పి తగ్గిందంటే ఆ నొప్పి తగ్గిందంటే ఇంకొక నొప్పి, ఏదో నీ మీద దాడి చేస్తుంటే, ప్రభువా నాకు బలము చాలట్లేదు, I couldn't bear. ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి కావలసిన బలం నాకు సరిపోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కళ్ళు మూసుకుంటే నాకు చూపిస్తున్నాడు. ఒక కుటుంబంలో సాతానుడు అగ్గి మండిస్తున్నాడంట. మరి ఆ కుటుంబం ఏమిటో నాకు తెలియదు. అగ్గి మండిస్తున్నాడు మీ కుటుంబంలో దుష్టుడు.
కానీ ప్రభు చెప్తున్నాడు, నా సన్నిధిలో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అపవాది పెట్టిన అగ్గి మంటలు నేను ఆర్పి మీ కుటుంబంలో నేను సమాధానం ఇస్తాను. ఎవరితోటో ప్రభు చెప్పమన్నాడు. ఆరాధన జరుగుతుండగా నాకు ఒక స్వరం వినబడుతుంది, నా దాసుడా, ఒక కుటుంబంలో అగ్గి మండుతుంది, అగ్గి మండుతుంది ఒక కుటుంబంలో, చెప్పు, భయపడొద్దని చెప్పు, కుటుంబం అంతా నా సన్నిధిలో ప్రార్థించండి. ఒకరికంటే ఒకరికి ఆ హెచ్చింపులు పెరిగిపోతుంటే మాటకు మాట పెంచుకోకండి, సమాధానంతో. ఒకవేళ మీదే పొరపాటు లేని పరిస్థితి అయినా మీరు కొంచెం తగ్గి సమాధానంతో ప్రార్థిస్తే అపవాది పెట్టిన అగ్గి మంటలన్నీ కూడా చల్లారిపోతాయని ఆ కుటుంబానికి ఒక ప్రవచనము దేవుడు చెప్పిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడని నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. నీ ప్రయాణానికి కావలసిన బలం నేను ఇస్తానంటున్నానుగా. నీ జీవిత ప్రయాణానికి కావలసిన బలమంతా నేను సప్లై చేస్తాను. అవును, నీకు పోరాటాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అవును, నువ్వు తట్టుకోలేని పరిస్థితులు ఎన్నో నీ జీవితంలో ఉన్నాయి. అవును, నా వల్ల కాదని పగలు రాత్రి కృంగిపోతున్నావు. ఒక్కొక్కసారి శత్రువు నీ మనసులో రాకూడని ఎన్నో ఆలోచనలు తీసుకొస్తున్నాడు. కానీ నిన్ను ప్రేమించిన దేవుడు ఈ మొదటి ఆరాధనలో నీకు ఒక మాట చెప్తున్నాడు, నేను నీకు బలమును అనుగ్రహిస్తాను, నీకు సమాధానము కలగజేసి నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. నా మాట అర్థమైన వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తావా? ఆమేన్, ఆమేన్. ఆయనే ఒక అద్భుతం చేస్తాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. మీ అందరూ చదవండి ఆ వాక్యం ఒకసారి. తన ప్రజలకు బలమును ఆశీర్వదించును. ఒక్కసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుస్తావా? హల్లెలూయా. నీ శక్తి తగ్గిపోయినా, నీ జీవిత ప్రయాణంలో ముందుకు కొనసాగడానికి నీ హృదయములో ఎలాంటి నడిపింపు లేకపోయినా ఈరోజు ప్రభు ఒక నూతన బలము నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నీ జీవిత ప్రయాణంలో ఒక దగ్గర ఆగిపోయావేమో, ఒక ప్రయాణంలో ఒక ఎండింగ్కి వచ్చేసినట్టుగా ఇక ముందుకు అడుగు వేయలేని, ఎంతటితో నా జీవితం క్లోజ్ అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ప్రభు చెప్తున్నాడు, ఒక ద్వారము నీ కొరకు మూయబడితే 7 ద్వారాలు నీ కోసం నేను తెరుస్తాను. ప్రైజ్ ద లార్డ్. 7 ద్వారాలు నీ కోసం నేను తెరుస్తాను. దేవుని వాగ్దానాల్లో మార్పు లేదో, నీ మైండ్ సెట్ని నువ్వు కరెక్ట్ చేసుకోగలగాలి. నిన్న ఉదయం నేను ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు నాతో మాట్లాడాడు స్పష్టంగా. సమస్యను ఒకే కోణంలో ఎందుకు ఆలోచిస్తావు నువ్వు అని అడిగాడు దేవుడు. ప్రభా చెప్పండి అన్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను నా తండ్రి సన్నిధిలో. ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రతికూలతలు వచ్చినప్పుడు ఎప్పుడు నీ చేయనని విడవలేదు. జరిగిందంతా నీ మేలుకే జరిగింది, జరగబోయేదంతా నీ మేలుకే జరిగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అదే మాట ఈరోజు మీతో పంచుకుంటున్నాను నేను. అదే మాట మీతో, మీ తండ్రిగా మీతో నేను పంచుకుంటున్నాను. నా బిడ్డలకి దేవుడు నిన్ను ఎన్నడూ చేయి విడిచిపెట్టాడు. ఆయన నీకు బలమునిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంతవరకు నీ జీవిత ప్రయాణంలో నువ్వు కొనసాగావంటే అది నీ బలం అనుకుంటున్నావు అసలు నువ్వు. చూడండి, యోబు గ్రంథము 24వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆయన తన బలము చేతను బలవంతుల్ని కాపాడుతున్నాడా, బలహీనుల్ని కాపాడుతున్నాడా?
చెప్పరేంటండి? బలవంతుల్నే. బలవంతులకు బలమిచ్చేవాడు కూడా ఎవరో. ఈరోజు మీకు బలవంతులుగా కనబడుతున్న వారందరికీ బలము ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నో క్వశ్చన్. ఎదుట ఒక బలమైన వ్యక్తిగా ఎవరైనా కనబడుతున్నారంటే ఆ బలము ఆయనే ఇచ్చాడు. ఆయన తన బలము చేత బలహీనులను కాపాడుతున్నాడా, బలవంతుల్ని కాపాడుతున్నాడా? ఎస్, ఆయన బలము చేత కాపాడుతున్నాడు. మనం అనుకుంటాం ఈ బలము నాది, ఈ శక్తి నాది, ఇదంతా నాది అనుకుంటాం, కానీ మనది కాదు. ఒక ఏనుగు ఎలుక బెస్ట్ ఫ్రెండ్స్ అంట. ఏనుగు ఎలుక బెస్ట్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు. ఒక రోజున ఏనుగు ఎలుక కలిసి వెళుతున్నాయంట. ఏనుగు చెవిలో ఎలుక ఉంది. ఏనుగు చెవిలో ఎలుక ఉంది. ఈ ఏనుగు చెవిలో ఉండి ఎలుక ఏదో మాట్లాడుతూ ఉంది. ఏనుగు వెళుతూ ఉంది. వెళ్ళి 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 ఒక వంతెన వచ్చింది. ఆ వంతెన మీద వెళుతూ ఉంటే వంతెన బాగా అదురుతుంది. వంతెన బాగా అదురుతుంటే ఎలుక ఏనుగుతో అంది, చూసావా మనం వెళుతుంటే వంతెన ఎలా దడదడలాడిపోతుందో అంది. ఎవరు? అప్పుడు ఏనుగు అంది, ఓకే నేను ఇక్కడ ఆగిపోతాను, ఇక్కడి నుంచి కొంచెం నువ్వు ఆ వంతెన చివరికి వెళ్ళిరా అందంట. ఒక్కసారి ఎలుక ఏనుగు చెవిలోంచి ఎలుక దిగి ఆ వంతెన మీద వెళుతుంటే చీమ కూడా. అప్పుడు ఎలుకకు అర్థమైంది ఏంటంటే ఈ వంతెన అంతగా ఊగిపోవడానికి కారణం నా బలం కాదు. ఎవరి బలం అది? ఏనుగు బలం. హలో, నీ జీవితంలో ఈరోజు వరకు ఏదైనా ఒక అద్భుతం జరిగిందంటే ఆయన బలము ద్వారానే జరిగింది, ఆయన శక్తి ద్వారానే జరిగింది, ఆయన కృప ద్వారానే జరిగింది. ఆమెన్ చెప్పరే గట్టిగా, ఆమెన్ చెప్పరేంటి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ చేతనే ఇది జరిగింది అని ప్రభు చెప్తున్నాడు. ఎన్ని అపాయాలు దాటావు, ఎన్ని ఆపదలు దాటావు, ఎన్ని సుడిగుండాలు దాటావు, ఎలాంటి చీకటి అగాధి లోయల్లో తప్పించబడ్డావు, ఎలాంటి ఉప్పొంగే సునామీ సముద్రాల నుంచి విడిపించబడ్డావు. నీ జీవితంలో ఏం జరిగినాయి ఒక్కసారి ఆలోచించవా? ఇక్కడే కూర్చొని ఆలోచించు. దేవుడు తలుచుకుంటే నీ 50 సంవత్సరాల 60 సంవత్సరాల జీవితం అంతా 5 సెకండ్స్లో చూపించేస్తాడు. వాట్ యు ఆర్, వేర్ యు స్టార్ట్. నువ్వెవరివి, నీ జీవితం ఎక్కడ మొదలయ్యింది, నీ పరిస్థితి ఏమిటి, నీ తొలిటి దినాలేమిటి, నీ పూర్వకాల సంవత్సరాలు ఏంటి, నీ గతించిన జీవితం ఏమిటి, ఇక్కడ దాకా నువ్వు ఎలా వచ్చావు, ఇక్కడ దాకా నువ్వు ఎలా రాగలిగావు, ఆయన మహిమలో నువ్వు ఎలా ప్రవేశించగలిగావు, ఆయన తన వాక్కు చేత నేను ఎలా బలపరిచాడో, ఆయన తన దర్శనాలతో నీకు ఎలాంటి విషయాలు తెలియచేశాడో, హౌ యూ షుడ్ ట్రావెల్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవిత ప్రయాణం ఎలా సాగిందో ఒక్క 5 సెకండ్లలో నీకు అంతా ఏదో షార్ట్ క్లిప్పింగ్లా కనబడిపోద్ది. ఆమె నాకు కనబడద్దే అన్నవాడు చేయి చూపించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు నిన్ను నడిపించిన ఆ దేవుడే తన బలము చేత ఇక ముందు కూడా నడిపించబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతికూలమైన కష్టాలు, శ్రమలు, వ్యాధులు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో కలిగే అనేకమైన పరిస్థితులు, నిందల అవమానాలు అన్నీ కూడా ఒక సన్మానమైన ఉన్నతమైన ఘనతకు నిన్ను తీసుకువెళ్ళటానికి దేవుడు అనుమతించాడు. ఆమేన్ చెప్పరే. ప్రైజ్ ద లార్డ్. మన భారతదేశంలో లతా మంగేష్కర్ అని ఒక గాయకురాలు ఉండేది. కెన్ యూ షో హర్? లేడా శేఖర్? లతా మంగేష్కర్, ఆమెను భారత కోకిల అంటారు, నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఆమె పాడితే కోకిల పాడినట్టు ఉంటుందట. ఆమె పాడితే కోకిల పాడినట్టు ఉంటుందట.
ఒక సినిమా మొత్తంలో యాక్ట్ చేయటానికి ఒక హీరోకి ఎంత డబ్బు ఇస్తారో ఒక్క పాట పాడితే కొన్ని కోట్ల రూపాయలు ఆమెకి ఇచ్చేవారు. ఫర్ వన్ సాంగ్, ఒక్క పాట పాడితే కోట్ల రూపాయలు. ఆమె తనకు మేకప్ చేయడానికి ఒక రోజుకి మేకప్ మ్యాన్లు 3-4కి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చేదట. తక్కువ కాస్ట్ చీర అంటే 1,00,000 రూపాయలట ఆమెకి. ప్రతిరోజు కొన్ని వేల మంది ఫోన్స్ వస్తూ ఉండేవంట, మీ అభిమానులం అని. ప్రపంచం అంతా ఆమెకు అభిమానులే. ఆమె గాత్రం అంత మాధుర్యంగా ఉండేది, ఆమె పాడితే అంత అద్భుతంగా ఉండేది. ఎన్ని కోట్లు ఇమ్మంటారు, ఎన్ని కోట్లు ఇమ్మంటే అన్ని కోట్లు ఇస్తాం, మా సినిమాలో మీరే పాటలు పాడాలి అని చెప్పి ఆమెకు అడ్వాన్స్గా డబ్బిచ్చి ఆమె వాయిస్ని లీజుకు తీసుకునేవారట. ఈ వైభవం చాలా రోజులు సాగింది. డబ్బు చాలా బలం ఇచ్చింది, పేరు ప్రఖ్యాతులు వచ్చేసినాయి, వాటి వల్ల చాలా బలం వచ్చేసింది. డబ్బు, ఆస్తి, పేరు, చదువు, అందం ఉన్నటువంటి పాటలు పాడే ఆ వరం, దానిని బట్టి ఇక ఆమె భారతదేశంలో నెంబర్ 1 ర్యాంకులో ఉన్న సింగర్ ఎవరంటే లతా మంగేష్కర్. కానీ ఆమె ఫైనల్ స్టెప్ చూపిస్తారా? అది కూడా చూపించాలా. కానీ ఆమె చనిపోయేటప్పుడు చెప్తుంది, ఎప్పుడైతే నా గొంతు మోగబోయిందో, నా పాటలతో కోటీశ్వరులైన ఏ నిర్మాతలు కూడా నా ముఖం చూడటానికి నా ఇంటి గడప తొక్కలేదు. లక్షల ఖరీదైన చీరలన్నీ అలమరలోనే ఉండిపోయాయి. కోట్ల రూపాయల బంగారం వదిలేశాను. ఎన్నో విలువైన చీరలున్నా ఒక నైటీతో కొన్ని సంవత్సరాలు బతికిందంట ఆమె. ఒకే నైటీ, దుర్భరమైపోయింది ఆమె జీవితం. ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాల్లో ఎన్నో సౌందర్యవంతమైన ప్రదేశాలకు తిరిగినటువంటి ఆమె తన చివరి దశలో భయంకరమైన వ్యాధితో ఆదరించేవారు లేక సంపాదించిందంతా బిడ్డల పరమైపోయింది. తన సంపాదన తనకు బలం ఇవ్వలేదు. కేజీల బంగారం ఉంది, బంగారం ఏమన్నా బలం ఇచ్చిందా? డబ్బు ఏమన్నా బలం ఇచ్చిందా? తన పరిస్థితి బాగున్నప్పుడు తన చుట్టూ తిరిగి మీరు గాన కోకిల అని ఆమెకు దండలు వేసి ఆమెకు సన్మానం చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఏదీ రాలేదు, ఎవరూ రాలేదు. నువ్వు అనుకుంటున్నావు డబ్బు నాకు బలం ఇస్తుంది, నువ్వు అనుకుంటున్నావు ఫలానా వాళ్ళు ఉంటే చాలు నాకు ఇక ఇబ్బంది ఉండదు, నేను చాలా ధైర్యంగా ఉండగలను, వాళ్ళే నాకు గొప్ప బలం అని నువ్వు ఎవరి గురించో అనుకుంటున్నావు. మనుషుల బలం కాదు, ధన బలం కాదు, ఈ లోకంలో ఏ బలము కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను బలపరిస్తేనే, దేవుని బలము నీ జీవితంలో క్రియారూపకంగా పనిచేస్తేనే నీ ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తారా? చూసారా, ఎవరి ముగింపు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. తెలుసా ఎవరి ముగింపు ఎలా ఉంటుందో ఎవరికి, అది మనుషులు మనస్సున పెట్టరంట. ఈరోజు మనకున్న స్థితిని బట్టి, ఈరోజు మనకున్న బలాన్ని బట్టి, ఈరోజు మనకున్న ధనాన్ని బట్టి, ఈరోజు మనకున్న పరిస్థితుల్ని బట్టి, ఈరోజు మనకు స్వభావాన్ని బట్టి మనం విర్రవీగిపోతాం. కానీ ముగింపు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టే భూమి మీద బ్రతుకుతున్న దినములన్నీ కూడా బలవంతులకు కూడా బలమిచ్చే దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. ఆమేన్ చెప్పరే? హల్లెలూయా, హల్లెలూయా. బలవంతులకు కూడా బలమిచ్చే దేవుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బలవంతులకు కూడా బలమిచ్చే దేవుడైనా బలవంతులకే బలమిస్తే బలహీనులను విడిచిపెడతాడా?
అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు వానిని బట్టి నేను ఏదైనా చేయగలను. ఆమేన్ చెప్పు. ఏం చెప్తున్నాడు? నన్ను బలపరచు వానిని బట్టే నేను ఏదైనా చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. దావీదు మహారాజు పాడుతున్నాడు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. యెహోవా నా బలమా. ఒక గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరినైన నన్ను సింహాసనం ఎక్కించి రాజుగా నిలబెట్టి శత్రువులు నా మీద దండెత్తినప్పుడు, నా జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నా భార్య ద్వారా, నా బిడ్డల ద్వారా, నా మామగారి ద్వారా, నా చుట్టూ ఉన్న నా స్నేహితుల ద్వారా, లోకము ద్వారా, అయిన వాళ్ళ ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, రక్త సంబంధుల ద్వారా ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు నాకు బలం ఇచ్చినవాడా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఆమేన్. ఆ కరోనా పట్టుకున్న సమయంలో బ్రతుకుతామనే ధైర్యం లేనప్పుడు, ఆ భయంకరమైన పరిస్థితుల్లో మరణ ఛాయల్లో కొట్టిమిట్టాడుతున్న వాళ్ళకు తెలుస్తుంది ఆ మరణపు ఊరి ఎలా ఉంటుందో, ఆ ఊరిలో తల పెట్టేవాడి ఫీల్ ఎలా ఉంటుందో. కరోనా ఒక వ్యక్తిని కమ్ముకున్నప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది ఒక 3 సంవత్సరాల క్రితం. కానీ ఆ మరణపు టూరులలో నిన్ను మరిచిపోకుండా నీకు ప్రార్థన చేసుకున్నప్పుడు ఉన్నత దుర్గమై, రక్షణ శృంగమై నీ ఆలయములో నా మొర విని ఆ మరణపు ఊరిలో నుండి నన్ను బ్రతికించిన దేవుడవా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణపు లోయలలో నీతో ఉన్నాడు ఆయన. ఆ కోవిడ్ వచ్చినప్పుడు, ఆ వ్యాధి శరీరంలో ప్రవేశించినప్పుడు, విపరీతమైన జ్వరము, దగ్గు, ఆయాసం వచ్చి ఊపిరాడని పరిస్థితుల్లో, బ్రతుకుతామనే గ్యారంటీ లేని పరిస్థితుల్లో ఆ నలగగొట్టబడిన వాళ్ళకు తెలుస్తుంది అదేమిటో కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నా బలమా అని పిల్లండి అందరూ. నా బలమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 62వ కీర్తన 11వ వచనంలో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో చూడండి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెనో, 2 మారులు ఆ మాట నాకు. 62వ కీర్తన 11వ వచనంలో ప్రభు నీతో ఏం చెప్తున్నాడంటే, బలము నాది, బలము నాది అని దేవుడు ఒక మారు చెప్పాడంట. ఆ మాట ఎన్నిసార్లు వినబడింది? దేవుడు ఒక్కసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు. దేవుడు ఏదైనా 2 సార్లు చెప్పాడంటే అది చాలా స్ట్రాంగ్గా ఆయన మాట్లాడుతున్నాడని అర్థం. ఆయన అంటున్నాడు, బలము నాది. ఒకసారి చెప్పాను నీకో, ఈరోజు 2వ మారు నీతో మాట్లాడుతున్నాను. బలము నాది, బలము నాది. నా బలము చేతనే నిన్ను ఎంతవరకు నడిపించాను, నా బలము చేతనే ఇక ముందు కూడా నిన్ను నడిపిస్తాను అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నాతో మాట్లాడాడన్న వాళ్ళు ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. బలము నాది, బలము తనదంట అని ఒక మారు దేవుడు సెలవిచ్చాను. 2 మారులు ఆ మాట నాకు. నీ బలం కాదు, నీ శక్తి కాదు, నీ డబ్బు కాదు, నీ జ్ఞానం కాదు, నీ తెలివి కాదు, నీ చుట్టూ ఉన్న అండదండలు కాదు. యువర్ గాడ్, యువర్ గాడ్, యువర్ గాడ్. నీ దేవుడే, నీ దేవుడే, నీ దేవుడే ఆయన బలమును నీకు ఇస్తానని ఈరోజు నిన్ను ఆదరిస్తున్నాడా. ఫ్రైడే ఒక మాట అన్నాను, దెబ్బ కొట్టడానికి
దెబ్బ కొట్టేవాడు బలవంతుడా, దెబ్బ తిని తట్టుకొని నిలబడేవాడు బలవంతుడా? హలో, దెబ్బ కొట్టేవాడు బలవంతుడా, దెబ్బ తిని తట్టుకొని నిలబడేవాడు బలవంతుడా? ఏం చెప్తారు కుమారులు? చెప్పండి, చెప్పరేంటండి? కొట్టేవాడు బలవంతుడా? కాదు. దెబ్బ కొట్టేవాడే బలవంతుడు అన్న వాళ్ళు ఒకసారి మీ చేయి చూపించండి నాకు. నో. నీ జీవితంలో ఒక దెబ్బ తగిలినప్పుడు, ఒక దెబ్బ కొట్టినప్పుడు, ఆ దెబ్బను తట్టుకొని, ఆ పరిస్థితిని తట్టుకొని దేవుని యొక్క సహాయంతో ఆ దెబ్బ తట్టుకొని నిలబడగలగాలి నువ్వు. 2001 సంవత్సరంలో పీజీ ఎగ్జామ్స్ రాయడానికి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళడానికి ముందు ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు. సార్, నేను ఒక స్కూల్ పెడుతున్నానండి, మీ బ్లెస్సింగ్స్ కావాలి అని వచ్చాడు. షూర్, అందరూ కష్టపడాలి, అందరూ పైకి రావాలి, పెట్టండి అన్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ సార్, నా స్కూల్ పేరు వేణు సార్ స్కూల్ అన్నాడు. ఇదేంటి వేణు సార్ స్కూల్ అని మీరు పెట్టుకోవడం ఏమిటి అన్నాను. మా ఫ్రెండ్ పేరు వేణు అండి, ఆయన ఈ తణుకులో ఒక స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేశాడు. ఆ స్కూల్లోంచి బయటకు వచ్చేసి ఆయన స్కూల్ పెడదాం అనుకుంటున్నాడు. ఆయన పేరు వేణు శ్రీకర్, ఆ పేరును బట్టి మేము వేణు సార్ స్కూల్ అని పెడతాము అన్నాడు. సర్లే పెట్టుకోండి, నేను స్కూల్ పెట్టే ఉద్దేశం ఎలా లేదు. నేను సాయి విద్యా సంస్థల్లో ఒక మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నాను. నాది ట్యూషన్ సెంటర్ కదా, మీది స్కూల్, ఓకే పెట్టుకోండి అన్నాను. సరే, నేను ఎగ్జామ్స్కి వెళ్ళి వచ్చేసరికి 20 days అయింది. నేను ఎగ్జామ్స్కి జూన్ 16న వెళ్ళాను. దగ్గర జూలై 10వ తారీఖున వచ్చేసరికి ఆయన 2 పాంప్లెట్స్ వేశారు. వేణు సార్ స్కూల్ అనేమో పాంప్లెట్కి ఒకవైపున వేసి, వేణు సార్ స్కూల్ అనుబంధ ట్యూషన్ సెంటర్ అని వేశారనమాట. ఆల్రెడీ వేణు ట్యూషన్ సెంటర్ అంటే నాదని తెలుసు. దానికి ఆయన ఏమని యాడ్ చేశారంటే వేణు సార్ అనుబంధ ట్యూషన్ సెంటర్ అని పెట్టాడు. మనకి 10th క్లాస్కి ఆ సంవత్సరం 200 మంది వస్తారు ప్రతి సంవత్సరం. ఇప్పుడు వేణు సార్ అనుబంధ ట్యూషన్ సెంటర్ అంటే ఇదా అదా, ఒక కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్లో పిల్లలందరికీ క్వశ్చన్ మార్క్, పేరెంట్స్కు క్వశ్చన్ మార్క్గా ఉన్న టైంలో నేను ట్యూషన్ సెంటర్ పెట్టిన అటువైపున ఒక ఆయన మురళీ ట్యూషన్ సెంటర్ అని పెట్టాడు, ఈ పక్కన ఇంకొక ఆయన రఘు ట్యూషన్ సెంటర్ అని పెట్టాడు, ఈ పక్కన ఇంకొక ఆయన లలిత సెంటర్ అని పెట్టాడు. జూలై 10వ తారీఖున వచ్చానన్నమాట. రమేష్ గారికి అప్పచెప్పి వెళ్ళాను. నేను వచ్చేసరికి 200 మంది ఉండాలి, 20 మంది కూడా లేరు. మొత్తం ఎక్కడెక్కడే సర్దేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళారు అంటే వేణు సార్ ట్యూషన్ సెంటర్కి వెళ్ళామని చెప్తున్నారంటే, ఇదేంటి ఇక్కడ 20 మందే ఉన్నారు, వేణు సార్ ట్యూషన్ సెంటర్లో 100 మంది ఎక్కడ వస్తారు? వాట్స్ దిస్? ఇక వెంటనే ఏం చేయాలి? నేను నా మోకాళ్లకు పని చెప్పాను. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి వెళ్ళి